ఇప్పుడైతే మెయిన్ క్వశ్చన్ అనమాట. మీ గొడవ ఏంటి అసలు? మీకు ప్రాబ్లం ఏంటి? మీరు ఎప్పుడు ఇంటికానే ఉంటారా? కాలేజ్కి వెళ్ళారు. మీరు బంజారానా? చాండ్ విత్ యువర్ సిస్టర్ అండ్ సిరి మ్యారేజ్. ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి నేను ఇవాళ రిప్లై ఇద్దాం అనుకున్నా. అండ్ ఒక కమెంట్ టాప్లో ఉందన్నమాట. సో దానికి కూడా నేను రిప్లై ఇస్తా, వెయిట్ చేయండి. మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. అండ్ ఫస్ట్ అందరు అడిగే క్వశ్చన్ ఇదైతే నార్మల్గా చెప్తున్నాను నేను. మీరు ఎప్పుడు ఇంటికానే ఉంటారా? కాలేజ్కి వెళ్ళరా అని చాలామంది అడుగుతున్నారు. ఇంటికాడ ఉంటా అంటే నేను సాటర్డే సండే ఇంటికి వచ్చినప్పుడు వీడియోస్ చేసుకుంటా. సో అలా అని మీకు ఎప్పుడు ఇంటికాడనే అలా కనిపిస్తున్నా. అండ్ కాలేజ్కి వెళ్ళాలంటే వెళ్తా, కానీ నేను డైలీ బ్లాగ్స్ చేయడం వల్ల ఏంటంటే రోజు సేమ్ కంటెంట్ అయిపోతుంది. సో మీకు కూడా బోర్ కొట్టొద్దని నేను మధ్యలో వీడియోస్ కూడా ఆపేస్తున్నా. చాలా వరకు బోర్ కొడితే ఇంకా మీరు కూడా చూడలేరు కదా. సో అందుకే నేను మధ్యలో ఆపేస్తున్నా వీడియోస్. అదే రీజన్ అనమాట. అండ్ ఇంకా ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మీ ఏజ్ అండ్ స్టడీ డీటెయిల్స్. ఫస్ట్ క్వశ్చన్, నాకైతే రీసెంట్గా 19 years వచ్చినాయి. November 22, 2006 అనమాట. అండ్ స్టడీ డీటెయిల్స్ ఏంటంటే నేను ఎంసెట్ ద్వారా బీటెక్ చేస్తున్నాను అనమాట. ఏ కాలేజ్ అంటే విఎన్ఆర్ విజైఐటి కాలేజ్, టాప్ కాలేజ్ అది కూడా. అండ్ బీటెక్ ఎందుకు చేస్తున్నా అంటే మా అక్క డిగ్రీ చేసింది, నేను కొంచెం డిఫరెంట్ ఉండాలి కదా అని నేను బీటెక్ చూస్ చేసుకున్నా. కానీ ఇప్పుడు అనిపిస్తుంది అరే బీటెక్ ఎందుకు చేస్తున్నారా అని. మీరు అనుకున్నట్టు ఏం ఉండదు ఆడ ఎంజాయ్మెంట్. మొత్తం చదువు మిడ్స్. ఇప్పుడు 2 మిడ్స్ అవ్వగానే మళ్ళీ సెమిస్టర్, మళ్ళీ 2 మిడ్స్ అవ్వగానే అవుతూనే ఉంటాయి ఇయర్స్ అనమాట. తొందర అయిపోతాయి. మాకు అప్పుడే ఫస్ట్ సెమ్ అయిపోయింది. మేము అప్పుడు ఇంకా ఫ్రెండ్స్ని కూడా అంటే ఫ్రెండ్స్ కూడా క్లాస్లో ఉన్న వాళ్ళు కూడా సరిగా తెలియదు. అప్పుడే ఫస్ట్ సెమ్ అయిపోయిందంటే నమ్మలేకపోతున్నా. ఇంకా సెకండ్ సెమ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అండ్ మాకు మళ్ళీ మార్చ్లో ఎగ్జామ్స్ ఉన్నాయి అనమాట. మిడ్ 3 అనమాట. సో ఇంకా 2 మిడ్స్ రాస్తే నా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. మీరు ఇలా అనుకుంటుంటేనే మీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి అనమాట. బీటెక్ అంటే ఈజీ అనుకుంటున్నారు కానీ చాలా హార్డ్. దీంట్లో వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది బీటెక్ ఎలా ఉంటుందో. ఉంటాయి ఫెస్ట్లు, ఈవెంట్లు చాలానే ఉంటాయి. కానీ నేను ఇంకా చదవాలి. లైక్ దాన్ని మేనేజ్ చేసేవాళ్ళు, దీన్ని మేనేజ్ చేసే వాళ్ళు అయితే కరెక్ట్గా ఉంటారు. అదే మనలాంటి వాళ్ళు అయితే అటు ఇటు పోతారు అనమాట, అటు ఇటు అవుతారు. అందుకే మీరు డెసిషన్ తీసుకునే ముందు కరెక్ట్గా మీకు ఏమి సెట్ అవుతుందో, అసలు ఎక్కడికి వెళ్ళాలో అని మీరు మీ మైండ్ ఏం చెప్తుందో అది చేయండి ఆ టైంలో. ఓకే, నెక్స్ట్, మీరు బంజారానా అని చాలామంది క్వశ్చన్ అడిగారు. మేము బంజారానే. మాకు మా లాంగ్వేజ్ కూడా వస్తుంది. బట్ మాకేంటంటే తెలుగు అలవాటు అయిపోయింది. మేము మాకు ఒక 2-3 years అవ్వగానే మేము సిటీకి అలా ట్రాన్స్ఫర్ అయిపోయాం, ఇంటికి వచ్చేసాం. మా డాడీకి జాబ్, గవర్నమెంట్ టీచర్ కాబట్టి డాడీకి ఎక్కడో సిటీ చాలా దూరం ఉంటుండే స్కూల్. అందుకే మేము ఇబ్రహీంపట్నంకి షిఫ్ట్ అయిపోయినాం. అక్కడ ఏంటంటే పీపుల్ మొత్తం మా సరౌండింగ్స్ మొత్తం తెలుగు పీపులే. ఇంకా మమ్మీ డాడీ కూడా మాతో తెలుగు మాట్లాడుతుంటే సో మేము కూడా మాకు మాట్లాడడం కూడా తెలుగు అలవాటు అయిపోయింది. అండ్ మొన్న స్క్రిప్టెడ్ ప్రాంక్ అని అంటున్నారు. మేము మాట్లాడేదే తెలుగు. మేము ఎప్పుడు అంటే మా కజిన్స్ మొత్తం అనమాట తెలుగులోనే మాట్లాడతారు. ఎవరు ఎస్టీలో మాట్లాడరు. కానీ మమ్మీ వాళ్ళు మాట్లాడతారు మాతో, మాకు అర్థమవుతుంది. మేము కూడా అది తెలుగులోనే రిప్లై ఇస్తాం. ఎప్పుడు మా బంజారా లాంగ్వేజ్లో రిప్లై ఇవ్వలేదు. ఎందుకు మీరు బంజారా మాట్లాడారా అని చాలామంది అడిగారు. సో ఇది క్లారిఫై చేసిన. సిస్టర్ అండ్ సిరి మ్యారేజ్. మా అక్క పెళ్ళి అయితే ఇప్పట్లో లేదు, ఒక 2-3 years పడుతుంది. అండ్ మా సిస్టర్తో బాండ్ ఎట్లా అంటే మేము నార్మల్ ఫ్రెండ్లీగానే ఉంటాం, చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. అంటే అన్నీ షేర్ చేసుకుంటాం. అండ్ మెయిన్గా క్లాత్స్ విషయంలో చాలా గొడవలు అవుతూ ఉంటాయి మాకు. అయినా మేము 10 secondsలో దగ్గర అయిపోతాం. ఎన్ని గొడవలు పడ్డా కానీ చాలా తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. ఇంకా అక్క చెల్లెలు అన్నాక అలానే ఉంటుంది. అండ్ తమ్ముడు కూడా అంతే. మేము తమ్ముడితో అంటే అంత గొడవపడం, ఫ్రెండ్లీగా ఉంటాం, అని షేర్ చేసుకుంటాం అంతే. ఇంకా మీ గోల్ ఏంటి? నా గోల్ ఏంటంటే గో విత్ ద ఫ్లో అనమాట. నాకు గోల్స్ అంటూ ఏం లేదు. అంటే 10thలో ఇంటర్లో ఇన్ని పాయింట్స్ రావాలి, ఇన్ని మార్క్స్ రావాలి అని పెట్టుకున్నా. సో అవి అవ్వలేదు. నేను చాలా డిసప్పాయింట్ అయినా. ఇంకా ఎంసెట్ ర్యాంక్ ఇంత అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అదే వచ్చింది. ఇంకా ఇది కూడా ఇట్లా గోల్ పెట్టుకుంటే రాదని నేను ఏంటో అలా నమ్ముతున్నా కాబట్టి నేను ఇంకా గో విత్ ద ఫ్లో అనుకున్నా. ఏదొచ్చినా చేసేద్దాం అనుకున్నా.
నువ్వు వైటీ ఎందుకు స్టార్ట్ చేసావంటే, నేను చిన్నప్పటి నుండి టిక్టాక్స్ చేస్తుండే అండ్ నాకు సోషల్ మీడియా పైన ఇంట్రెస్ట్ ఉంది, యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంది. యాక్టింగ్ అంటే మూవీస్ వరకు కాదు, నార్మల్గా ఇలా నా లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయడం, మీకు చూపించడం నాకు ఇష్టం. సో అందుకే నేను ఇంకా వైటీ అయితే స్టార్ట్ చేసా. సో ఇప్పుడైతే మెయిన్ క్వశ్చన్ అనమాట, మీ గొడవ ఏంటి, అసలు మీకు ప్రాబ్లం ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. సో దానికైతే ఆన్సర్ ఏం లేదు, కానీ చెప్పాల్సి వస్తుంది. ఫస్ట్ మెయిన్ థింగ్, మీరు కమెంట్స్ పెట్టి ప్రతిరోజు గుర్తు చేస్తున్నారనమాట, మీరు గొడవ పడ్డారు మాట్లాడకండి, మీరు గొడవ పడ్డారు మాట్లాడకండి అని ప్రతిరోజు గుర్తు చేస్తున్నారు. సో మీరు ఆ కమెంట్ ఆఫ్ చేస్తే, మీరు ఆ కమెంట్ పెట్టడం మానేస్తే మేము కూడా ఆ లూప్లో నుండి బయటకు వస్తామన్నమాట. ఫ్యామిలీ అన్నాక చాలా గొడవలు అవుతాయి, కలిసిపోతారు, అన్నీ చేస్తారు. కాబట్టి మీరు కూడా అవేం పట్టించుకోకండి, నార్మల్ కమెంట్స్ పెట్టండి, ఎవరి ఛానల్ వాళ్ళు పెట్టండి. కొంచెం నాదైతే మొత్తం అదే నిండిపోయింది అనమాట, కమెంట్ బాక్స్ మొత్తం డిలీట్ చేద్దామన్నా అవ్వట్లేవు అవి. సో ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఈ కమెంట్ ఆపేయడం మంచిది అనుకుంటున్నా. అండ్ మీకు చాలా ప్రౌడ్ అని కమెంట్ పెట్టారు, నాతో మాట్లాడి నా పక్క నుండి చూడండి. నాకు అసలు నేను నార్మల్గా ఉంటా, కాకపోతే కొంచెం ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్ అసలు కాదు. అంటే ఫ్రెండ్స్ ఇలా క్లోజ్ అయి ఉంటే నేను చాలా ఫన్నీగా ఉంటాను. మా ఫ్రెండ్స్ ఒకవేళ కలిస్తే అడగండి నా గురించి. అండ్ యూట్యూబ్ ఇన్కమ్ యాజ్ పర్ గైడ్లైన్స్, యూట్యూబ్ గైడ్లైన్స్ చెప్పకూడదు. మీకు బాయ్ ఫ్రెండ్ లేడు ప్రస్తుతానికి. మా మమ్మీ డాడీకి తెలిస్తే నన్ను కోసి కారం పెడతారనమాట. అయినా మేము మా మమ్మీ డాడీకి రెస్పెక్ట్ ఇస్తున్నాం. లైక్ వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ని మేము వృధా చేయాలనుకుంటలేము. వాళ్ళు ఎంత ఫ్రీడమ్ ఇచ్చిరో మాకు తెలుసు, దాన్ని మేము వాళ్ళని డిసప్పాయింట్ చేయాలనుకుంటలేం. సో ఇంకా నో బాయ్ ఫ్రెండ్ అంటిల్ మ్యారేజ్. ఓకే, మీ డాడీ గవర్నమెంట్ టీచర్, మీరు కూడా గవర్నమెంట్లో జాయిన్ అవ్వచ్చు కదా అని ఒకరు కమెంట్ పెట్టారు. నేను 10th క్లాస్ గవర్నమెంట్లోనే చదువుకున్నా. అండ్ ఇప్పుడు కాలేజ్ రూల్ ఉందా ఏమైనా, లైక్ గవర్నమెంట్ టీచర్ అయితే గవర్నమెంట్లోనే చదవాలని లేదు కదా. సో అది నార్మల్. ఇంకా నాకు ఎంసెట్ ద్వారా అయితే బీటెక్ వచ్చింది కాబట్టి నేను బీటెక్ జాయిన్ అయిపోయినా. డిగ్రీ పైన అంత ఇంట్రెస్ట్ లేకుండే, అవ్వలేదు. బయట కొంచెం నాయిస్ వస్తుంది, ఇగ్నోర్ చేయండి. అండ్ ఇవే అనుకున్నా, నేను అన్ని క్లారిటీ ఇచ్చేసా అనుకున్నా. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం. వెయిట్ అండ్ గివ్ అవే ఎందుకు ఇస్తున్నారు, అసలు దాని పర్పస్ ఏంటి అని ఒకరు క్వశ్చన్ చేశారు. అంటే మీరు నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నారు, ఇంత సపోర్ట్ చేసినాక మీకు నేనేమైనా ఇవ్వకపోతే బాగోదు కదా. సో అందుకని 100K వచ్చాక గివ్ అవే ఇద్దాం అనుకున్నా. సో మీరు తొందరగా 100K చేసేయండి, 100K ఫ్యామిలీ తొందరగా. ఇప్పుడైతే 91K ఉందనుకుంటా, తొందరలో మనకి 100K రాబోతుంది. ఎస్, మా కాలేజ్లో పెద్ద ఈవెంట్ ఉంది. సో దానికైతే నేను మంచి మంచి వీడియోస్ చేస్తా. అండ్ చాలా ఫన్ అండ్ క్రేజీ ఉండబోతుంది ఈ మంత్. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ నేనైతే ప్రతి క్వశ్చన్కి క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నా. అంతే, ఇంకా బాయ్.